హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీ కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా మృగశిర కార్తె సందర్భంగా చేప మందు పంపిణీని ప్రారంభించారు. పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ లాంఛనంగా ప్రారంభించారు. ఇవాళ రేపు చేప మందు పంపిణీ కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది ప్రజలు ఈ ప్రసాదం కోసం తరలివస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీ కొనసాగుతుంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. రవి, అయితే మనం చూసుకుంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మృగశిర కార్తెని పురస్కరించుకొని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అయితే చేప మందు పంపిణీ అయితే జరుగుతుంది. దీనికి అనుగుణంగా మొత్తం టోటల్ గా ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ఈ చేప మందు ప్రసాదం అయితే కొనసాగుతుంది అని కూడా తెలుపుతున్నారు. అయితే ఇదే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంతో పాటు కాకుండా మిగతా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతంలో నుండి కూడా అధిక సంఖ్యలో హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేశారు, అన్ని విధాలుగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మొత్తం టోటల్ గా అయితే ఈ యొక్క చేప మందుకు వచ్చే ఎవరైతే ఉంటారో ప్రజలెవరికి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం టోటల్ గా 42 క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పంపిణీ చేయించున్నట్టుగా ఆ పెద్ద ఎత్తున బత్తానీ సోదరులు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈ యొక్క చేప ప్రసాదాన్ని అయితే అందిస్తూ ఉంటారు. అయితే వివిధ రాష్ట్రాల నుండి కూడా ఎవరైతే దగ్గు, దమ్ము, అస్తమా వంటి అయితే ఏవైతే ఈ యొక్క రోగాలు ఉంటాయో వాటిని నయం చేసుకోవడానికి ఈ యొక్క మందుని ఆనవాయితీగా గత 150 సంవత్సరాల నుండి ఆనవాయితీగా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం టోటల్ గా వివిధ రాష్ట్రాల నుండి లక్షల మంది కూడా అయితే ఈ యొక్క చేప మందు పంపిణీ కార్యక్రమానికి మృగశిర రోజున, ఈ రోజు మృగశిర కార్తె కాబట్టి మృగశిర కార్తె ప్రారంభం రోజు నుండి అయితే లక్షలాది మంది వస్తున్నారు. కాబట్టి వాళ్ళకు తగినట్టు ఏర్పాట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది. అన్ని విధాలుగా ఎక్కడ చూసుకున్నా కానీ అయితే ఇక్కడ మొత్తం టోటల్ గా ఎక్కడ చూసుకున్నా కానీ జనాలతోని అన్ని ఏర్పాట్లను చేశారు. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అయితే ఈరోజు ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన మృగశిర కార్తె పంపిణీ చేపల ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ నుండి కూడా చాలా మంది అయితే వస్తూ ఉన్నారు. కాబట్టి వీటి కొరకు 42 క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. అలా విధంగా తెలంగాణ ఆర్టీసీ కూడా 140 స్పెషల్ బస్సులను కూడా అయితే ఏర్పాటు చేసింది. అది 8వ తేదీన 60 బస్సులు, 9వ తేదీన 80 బస్సులను కూడా నడపనున్నట్లు కూడా అయితే ఆర్టీసీ అధికారులు కూడా తెలుపుతున్న నేపథ్యంలో ఈ క్రమం లోపల మనం ఎక్కడ చూసుకున్నా కానీ అయితే ఫిషర్ శాఖ కూడా 1,00,000 చేపలను సిద్ధం చేసింది అనేది తెలుస్తుంది. దానికి అనుగుణంగానే అయితే ఈ యొక్క ఏదైతే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉందో ఈ యొక్క ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మొత్తం టోటల్ గా ఏర్పాట్లను చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేప ప్రసాదానికి వచ్చే ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేసింది. ఆహారంతో పాటు నీటిని కూడా సకల సదుపాయాలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.